ఆంధ్రప్రదేశ్లో మొత్తం 175 స్థానాలకి ఎలక్షన్ జరిగితే రాష్ట్రమంతా ఒక ఎత్తు అయితే పిఠాపురం మాత్రం ఒక ఎత్తు అయిపోయిందండి. ఎందుకంటే ఇక్కడి నుంచి మన జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు పోటీ చేయడమేననమాట. పవన్ కళ్యాణ్ గారిని ఎలాగైనా సరే ఓడించాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు వేసిన ఎత్తులు, లాస్ట్ మీటింగ్‌లో మన వంగగీత గారు చేసిన సానుభూతి ఏడుపులు, ఇంకా మన చలమలశెట్టి సునీల్ గారు గత 2, 3 సార్లు నుంచి ఓడిపోయారు కదండీ! ఆ సానుభూతి ఎలా అయినా సరే చూపించాలని చెప్పి ఆయన ప్రజలను వేడుకున్న వేడుకోలు, నిజంగా ఇవన్నీ ఒక ఎత్తయితే లాస్ట్‌లో మన ముద్రగడ పద్మనాభం గారైతే ప్రజల్ని చాలా వెరైటీగా బ్లాక్‌మెయిల్ చేశారండి. ఏంటంటే మీరు గనక పవన్ కళ్యాణ్ గారిని ఓడించకపోతే నా పేరు పక్కన రెడ్డి పెట్టుకుంటానని చెప్పి ఆయన లాస్ట్‌లో చాలా పెద్ద ట్విస్ట్ ఇచ్చారనమాట. అప్పట్లో ఇది చాలా బ్రేకింగ్ న్యూస్ కూడా అయిపోయింది. అయితే వీళ్ళందరూ పవన్ కళ్యాణ్ గారిని ఓడించడానికి కష్టపడుతూ ఉంటే, ఒక వ్యక్తి మాత్రం ఆయన్ని గెలిపించడానికి కష్టపడ్డారండి పవన్ కళ్యాణ్ గారిని. ఆయనే వర్మ గారనమాట. నిజంగా వీళ్ళు ప్రలోభ పెడుతుంటే ప్రజల్ని ప్రలోభ పడకుండా జనసేన పార్టీ వైపు ఉండేలా చూడడంలో వర్మ గారు చాలా సక్సెస్